సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న పేరు. ఇది ఒక సెటైరికల్ ఆన్లైన్ సోషల్ మీడియా మూమెంట్. మనం చూస్తే సోషల్ మీడియా మూమెంట్స్, సామాజిక ఉద్యమాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి అన్నమాట. అది కొన్ని సెటైరికల్గా వస్తాయి, కొన్ని మీమ్స్ రూపంలో వస్తాయి, ఇంకొన్ని పబ్లిసిటీ కోసం స్టంట్లు చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంది. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఎవరైతే దీన్ని బయట తీసుకొచ్చారో వాళ్ళపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలని సుప్రీంకోర్టులో ఒక హియరింగ్ వచ్చింది ఈరోజు. అయితే జడ్జిలు మాత్రం దీని మీద అంత అర్జెన్సీ ఏం లేదు, తర్వాత చూద్దామని చెప్పి ఈ కేసు పక్కన పెట్టేశారు. సిబిఐ ప్రోబ్ అవసరమా లేదా పక్కన పెడితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం చాలా కలకలమే రేపిందనమాట. కొద్ది రోజుల్లోనే కొన్ని మిలియన్స్ ఫాలోవర్స్తో ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అయిపోయింది. అది అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల ఉన్న కథ ఏంటి, ఎందుకు ఇలాంటి సోషల్ మూమెంట్స్ వస్తాయి, అండ్ ఎందుకు ప్రజలు ముఖ్యంగా యూత్ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు, అసలు ఏంటి అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఈ సోషల్ మీడియా యుగం అంటే మనం అంతా కూడా ఫిజికల్ ప్రెజెన్స్ కన్నా కూడా ఆన్లైన్ ప్రెజెన్స్కే ఎక్కువ ఇష్టపడుతున్నాం అనమాట. యూత్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్చాట్, ఒకటా రెండా ఇలాంటి వాటికి చాలా కనెక్ట్ అయి ఉన్నారనమాట. అయితే కొన్ని సందర్భాల్లో యువతలో కాస్త అసహనం కావచ్చు, డిస్సెంట్ కావచ్చు, లేకపోతే అసంతృప్తి కావచ్చు, ఇవన్నీ కూడా రకరకాల రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి అంశం వచ్చినప్పుడు యూత్ వెంటనే ఈ అవకాశాన్ని గట్టిగా వినియోగించుకుంటూ ఉంటారనమాట. అయితే సుప్రీంకోర్టులో మాత్రం కొంతమంది ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వ్యతిరేకంగా కేసులు వేశారు. వాళ్ళ అభియోగం ఏంటంటే కోర్టు రూమ్లో చేసిన కొన్ని ఓరల్ కామెంట్స్ ని పట్టుకుని వాటిని మరీ సెటారికల్ గా మార్చారు, కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేశారు, జ్యుడిషియరీ యొక్క అంటే న్యాయ వ్యవస్థ యొక్క ఇమేజ్ ని దెబ్బతీయడానికి ట్రై చేశారు. ముఖ్యంగా కంప్లీట్ కమర్షియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కనిపిస్తుంది. అంతేకాదు కోర్ట్ రూమ్ అబ్జర్వేషన్స్ ని ఒక ట్రాక్షన్ గెయిన్ చేసుకోవడానికి, సోషల్ మీడియాలో ఒక పుల్ తెచ్చుకోవడానికి వాడారని చెప్పి కూడా అభియోగం వేశారు. ఇక్కడ కోర్టు మాత్రం ఇలాంటి కేసుల్లో వెంటనే అంత సెంటిమెంటల్గా ఆలోచించి అర్జెంటుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టు ఈ కేసుని పక్కన పెట్టింది, పోస్ట్ పోన్ చేసింది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు మే 15వ తారీఖున కోర్ట్ రూమ్ లో ఒక కేసుకు సంబంధించి మాట్లాడుతూ కొంతమంది యంగ్స్టర్స్ కాక్రోచెస్ లాగా, పారాసైట్స్ లాగా తయారయ్యారని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. దాన్ని బేస్ చేసుకుని చాలా మంది యువత ఆ స్టేట్మెంట్స్ మీద చాలా మీమ్స్, సెటైర్స్ చేశారు. అలా వచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ అన్నమాట. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు తాను అందరినీ అనలేదని, కొన్ని ప్రొఫెషన్స్ ముఖ్యంగా లీగల్ ప్రొఫెషన్లో ఫేక్ డిగ్రీస్, ఫ్రాడ్లెంట్ డిగ్రీస్తో వచ్చి సోషల్ యాక్టివిస్టులు, ఆర్టీ యాక్టివిస్ట్ లాగా అవుతున్నారని చెప్పి దానికి సంబంధించి తను కాక్రోచ్ అనే మాట వాడానే కానీ అందరూ యువతను ఉద్దేశించి కాదని ఆయన క్లారిటీ ఇచ్చినా సరే ఈ కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం బాగా ట్రెండ్ అవుతోంది. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.